अब आपको गुर्दे में और पित्ते में पथरी यानी किडनी स्टोन या गैल ब्लैडर स्टोन होने पर नहीं है घबराने की ज़रूरत। शहर हैदराबाद में सालों से इस इलाज के लिए खानदानी सिलसिले से चला आ रहा है भरोसेमंद नाम RS यूनानी फार्मेसी। आइए नाज़रीन, अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि दो मुंह के सांप को लेकर है। आखिर दो मुंह का सांप इतना महंगा क्यों बिकता है, आखिर इसको किस चीज़ में इस्तेमाल किया जाता है, जानकर आपको हैरानगी होगी। क्योंकि इससे पहले भी हमने खबर दिखाई थी दो मुंह के सांप को लेकर। उसके बाद तहकीकात करने पर यह पता चला है कि जो ब्लैक मैजिक करते हैं, यानी हम जिसे जादू टोना कहते हैं, उसमें इसको इस्तेमाल किया जाता है। इस तरह से हमें मुबैना तौर पर सुनने में आया है। अब इसमें किस हद तक सच्चाई है या तो फिर गलत है, इसका अंदाज़ा आप बाखूबी लगा सकते हैं। तो आइए तफसीलात हम आपको बताते चलें। दो मुंह के दो सांपों को किया गया जब्त, संगारेड्डी फॉरेस्ट डिपार्टमेंट और SOT पुलिस का कारनामा। जी हाँ, ये खबर है रामाचंद्रपुरम की, जहाँ पुलिस को एक इत्तला मिलने पर मणिकांत रेड्डी के घर पर धावा मारते हुए दो मुंह के दो सांपों को जब्त कर लिया और फिर सांपों की स्मगलिंग में मुल्लविस मणिकांत रेड्डी को भी गिरफ्तार कर लिया। बताया जाता है कि मणिकांत रेड्डी कैब ड्राइवर के तौर पर काम करता है और साथ में एक्स्ट्रा इनकम के लिए दो मुंह के सांपों की स्मगलिंग भी कर रहा था, मगर पुलिस और SOT ने इसे नाकाम करके एक बड़े रैकेट का पर्दाफाश कर दिया और फिर इस रैकेट में मुल्लविस 9 अफराद को भी गिरफ्तार कर लिया, जिनके कब्जे से दो मुंह के दो सांपों के अलावा 1,40,000 रुपए कैश भी जब्त किया है। तो आइए खबर हम आपको दिखाते हैं। सर उन्नाడు सर ओके పట్టుకున్నాడు లక్ష్మణ్ ఈ మన ఆర్సీపురం ఏరియాలోని జ్యోతినగర్ ఏరియాలో ఈ మాణిక్ రెడ్డి అనే అతని ఇంటిలో ఈ రెండు తల్ల పాముల్ని అక్రమంగా తీసుకొచ్చి అధిక ధరలకి వేరే వాళ్ళకి అమ్ముతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగా ఈ ఆర్సీపురం పోలీసులు ఇన్స్పెక్టర్ సంజయ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మాదాపూర్ SOT పోలీసులు సంయుక్తంగా ఆ ఇంటి మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడి చేసినప్పుడు ఈ మాణిక్ రెడ్డితో సహా మొత్తం 9 మందిని అదుపులోకి తీసుకున్నాం. వారి వద్ద నుంచి రెండు తల్ల పాములు 2, అదేవిధంగా 1,90,000 రూపాయల క్యాషు, 10 సెల్ ఫోన్లు, 2 కార్లు, ఒకటి స్విఫ్ట్ డిజైరు, ఇంకోటి స్విఫ్ట్ ఎర్టిగా, ఈ కార్లు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ మాణిక్ రెడ్డి అనే అతను చంద్రశేఖర్, భాస్కర్, నవీన్ అని ఈ చిత్తూరు జిల్లాకి సంబంధించిన వాళ్ళతోటి ఈయనకి పరిచయం ఉంది. వాళ్ళ ద్వారా ఈ రెండు తల్ల పాములు తెప్పించి ఆ రెండు తల్ల పాముల్ని ఇంకా పెద్ద మొత్తంలో అమ్మటానికి ఈ కర్ణాటక వాళ్ళతోటి కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆ కర్ణాటక గ్యాంగ్ కూడా వచ్చినప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇంకా 3 అరెస్ట్ చేయాల్సి ఉంది. మందిని అరెస్ట్ చేసినాం, ఇంకా 3 అరెస్ట్ చేయాల్సి ఉంది. అంటే ఇప్పుడు ఈ మాణిక్ రెడ్డి అయితే ఇతనికి ఇంతకుముందు 6 క్యాబులు ఉన్నాయి. కరోనా టైంలో ఈ క్యాబులు తిప్పేవాడు. ఆ సందర్భంలోనే ఈ చంద్రశేఖర్ అనే అతనితోటి పరిచయం ఏర్పడ్డది. ఈ పరిచయం ఏర్పడినప్పుడు ఈ రెండు తల్ల పాములు కొంతమంది వాళ్ళకున్న నమ్మకాలతోటి, మూఢనమ్మకాలతోటి వాటి ఇంపార్టెన్స్ తెలుసుకొని వాటి కోసం వీళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. ఆ డిస్కస్ చేసిన సందర్భంలో ఇప్పుడు తను వీళ్ళతోటి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఫారెస్ట్ ఏరియాలో 2 తీసుకొచ్చి మాకు దొరికినాయి అని చెప్తే అతను వీళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు మన ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది.
ఇప్పుడు ఇది మానిక్రెడ్డికి ఇదే ఫస్ట్ టైం అండి, మిగతా వాళ్ళది ఒకసారి వెరిఫై చేయాల్సింది. వీళ్ళు తీసుకొచ్చింది అయితే ఫస్ట్ 3 లక్షలకి ఒక్కొక్కటి చొప్పున, ఒకటి 4.5 kg ఉంది, ఒకటి 5 kg ఉంది. అది 3 lakhs ఇనిషియల్గా పేమెంట్ చేసి తీసుకొచ్చారు. తర్వాత వీళ్ళకి వచ్చిన డిమాండ్, వాళ్ళకి వచ్చిన రేట్ను బట్టి వాళ్ళు మళ్ళీ ఒక అండర్స్టాండింగ్ తోటి వీళ్ళు చేసుకుంటారు ఈ బిజినెస్. కర్ణాటక అనే కాదు, అంటే వీళ్ళకి కాంటాక్ట్ అయిన వాళ్ళు కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు వచ్చారు. వస్తే దీంట్లో రకరకాలు ఉంటాయి, మన డిఎఫ్ఓ గారు చెప్తారు దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది. దాని మీద వీళ్ళు ఇంకా డీలు ఎంత అనేది ఇంకా మనకి ఫైనలైజ్ కాలేదు. సబ్సిక్వెంట్గా మనం రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ సంగారెడ్డి నిన్న సాయంత్రం మాకు ఈ ఎస్ఓటి పోలీసుల ద్వారా ఈ కుక్కట్పల్లి రామచంద్రాపురం ఆర్సీపురం పోలీసులు ఇక్కడ జ్యోతినగర్లో ఒక ఇంట్లో ఈ పాములను పట్టుకొచ్చి ట్రాన్సాక్షన్ చేయబోతున్నారనే సమాచారం వాళ్ళకు వచ్చిన అంటే అనానిమస్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు వెళ్ళి అక్కడ రేడ్ చేయగా వాళ్లకు ఇవి లభించినాయి. మాణిక్రెడ్డి అనే వ్యక్తి సదాశివపేట దగ్గర ఒక ఊరికి సంబంధించిన ఆయన, నేటివ్, ఇక్కడే ఉంటున్నాడు, క్యాబ్ ఆపరేటర్ అండ్ ఈజ్ డూయింగ్ సమ్ అదర్ బిజినెస్ ఏమో చేస్తున్నాడు. కాకపోతే ఆయన ఇంట్లో 2 పాములు దొరికినాయి. 2 పాములతో పాటు 9 మంది దొరికినారు. 9 మందిని ఎస్ఓటి పోలీసులు మన ఆర్సీపురం పోలీసులు సమగ్రంగా విచారించిన తర్వాత తెలిసింది ఏంటంటే చిత్తూరు నుంచి ఈ పాములను తీసుకొని రావడం జరిగింది. అంటే చిత్తూరు తమిళనాడు బార్డర్లో పట్టుకున్నట్టు నేను కూడా విచారణ చేస్తే ఈ చంద్రశేఖర్ అనే వ్యక్తి పొద్దున ఇంకా మాకు ఇంకా విచారణ కాలేదు, చేస్తున్నాం, ఇప్పుడే అన్ని స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తున్నాము. చంద్రశేఖర్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది. అక్కడి నుంచి తీసుకొని 7th 8th ఇక్కడికి వచ్చిందంట. వచ్చిన తర్వాత ఈ మాణిక్రెడ్డి అనే వ్యక్తికి అప్పచెప్పి ఆయన దగ్గర పైసలు తీసుకుపోదామని ఆయన ఇక్కడనే ఉన్నాడు. కానీ మాణిక్రెడ్డి అనే వ్యక్తి షోలాపూర్ అండ్ బాంబేలో 2 వ్యక్తులకు కాంటాక్ట్ చేసిండ్రు. వాళ్ళు వచ్చి తీసుకుపోతామన్నారు. వాళ్ళ మనుషులు వచ్చిండ్రు, కొంత డబ్బులతో సహా వాళ్ళు దొరికిండ్రు. ఇంకా ట్రాన్సాక్షన్ కాలేదు, ట్రాన్సాక్షన్ బేరసారాలు జరుగుతుండగానే ఇది చేసినాం. దీని వాల్యూ అని మీరు అడుగుతున్నారు. వాల్యూ ఇంత ఉంటుందని మనం ఏం చెప్పలేము, ఎందుకంటే యాక్చువల్గా దీనికి మార్కెట్లో వాల్యూ అనేది ఎవరు కట్టలేదు, గవర్నమెంట్ వాల్యూ ఏమి ఉండదు. ఇదొక అపనమ్మకం, ఒక తప్పుడు మూఢనమ్మకం వల్ల అంతరించిపోతున్న జాతులలో ఈ పాము ఒకటి. మంచి పాము ఇది హార్మ్లెస్ పాము. ఇట్ ఈస్ నియర్ థ్రెటెండ్ కేటగిరీలోకి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ఇట్లా అక్రమంగా ట్రేడ్ కోసం పట్టి దీని సంఖ్య కూడా తగ్గిపోతుంది. సెకండ్ ఏంటంటే దీన్ని హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ బాగా అవుతుంది, ఎందుకంటే ఇది డ్రై యారిడ్ జోన్లలో మట్టిలో ఉంటుంది. ఇరాన్, పాకిస్తాన్, ఇండియాలో కూడా సౌత్ ఇండియాలో మన ఈ కర్ణాటక బార్డరు, మన ఈ హైదరాబాదు ఈ ఏరియాలో ఇట్లా ఉంటుంది. తమిళనాడులో కూడా అట్లాంటి యారిడ్ ఏరియాస్లోనే ఉంటుంది. కాబట్టి యారిడ్ ఏరియాస్లో ఎక్కువ ఈ ల్యాండ్ డెవలప్మెంట్లు ఎక్కువైపోయి దాని హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ ఒకటి మేజర్ కారణము. వీటికి ఈ ట్రేడ్ ఒక మూఢనమ్మకంతో ట్రేడ్ చేయడం వల్ల ఎక్కువ పట్టుకొని అక్రమంగా తరలిస్తున్నారు. సమాచారం ఉండే చోటల్లా కేసులు పెట్టి చేస్తున్నాము. ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ షెడ్యూల్ 4 ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం షెడ్యూల్ 4లో ఇంక్లూడ్ చేయబడ్డది. షెడ్యూల్ 4లో రెప్టైల్స్ విభాగంలో 3వ సీరియల్ నెంబర్లో ఉంది. ఇది బోయిడే ఫ్యామిలీకి చెందింది. దీన్ని IUCN వాళ్ళు మనకు థ్రెటెండ్, ఎండేంజర్డ్, ఎక్స్టింక్ట్ అని అంటాం కదా, ఆ రకంగా IUCN వాళ్ళు 7 types ఆఫ్ క్లాసిఫికేషన్ చేసిండ్రు. అందులో ఇది లాస్ట్ బట్ 1 క్లాసిఫికేషన్ నియర్ థ్రెటెండ్ కేటగిరీలో వస్తుంది. దీన్ని మార్కెట్లో వాల్యూ అంటే ఏముండదు, కానీ ఇది ఎకాలజికల్లీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్టేక్ని. ఎందుకంటే రాడెంట్స్ తింటుంది, మట్టిలో ఉంటుంది, లోపల ఉన్న మన పంటకు అవసరం అంటే పంటకు నష్టపరిచే చిన్న కీటకాలు కానీ, చిన్న జంతువులు కానీ, భూగర్భంగా ఉండే రాడెంట్స్ కానీ ఇది తిని బతుకుతుంది. కాబట్టి ఒక రకంగా ఇది కూడా రైతు మిత్రుడు అయినటువంటి పామే. కాకపోతే దీన్ని ఈ వేట వల్ల ఇది ఎక్కువ అంతరించిపోతుంది. దీన్ని మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. 2 కార్లు మేము నిన్న హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసుకున్నాము. ఫోన్ కాల్స్ను కూడా పరిశీలిస్తున్నాము. కాల్ లిస్టు అండ్ వాళ్ళ కాంటాక్ట్ లిస్టు 2 తీసుకుంటున్నాము. 9 ఫోన్లలో కాల్ లిస్టు, కాంటాక్ట్ లిస్టు కూడా మేము తీసుకుంటున్నాము. దట్ విల్ బి ప్రిజర్వ్డ్ అండ్ కంటిన్యూస్ ఇన్వెస్టిగేషన్ విల్ బి దేర్. ఎందుకంటే ఇది ఇక్కడితో ఆగిందా, లేకుంటే ఏదన్నా ఇంటర్ స్టేటు ఇంటర్నేషనల్ ట్రేడ్ల దాకా కూడా వెళ్ళిందా, ఇంకేమైనా పెద్ద హస్తాలున్నాయా, ఈజ్ ఇట్ రిలేటెడ్ టు ఎనీవే టు ద వైల్డ్ లైఫ్ ట్రేడ్ మాఫియా.
వైల్డ్ లైఫ్ ట్రేడ్ మాఫియాకు ఉందా అనే కోణంలో అందరికీ సమాచారం పంపించి అన్ని ఫోన్ నంబర్లను ముందు అనలైజ్ చేసి ఆ ప్రకారంగా మేము ముందుకు వెళ్ళి ఎంక్వైరీ అయితే జారీ అవుతుంది. వాళ్ళకి బెయిల్ వచ్చినా రాకపోయినా ఎంక్వైరీ విల్ బి కంటిన్యూడ్ అండ్ ఫర్దర్ ఏమైనా పెద్దగా మేజర్ బ్రేక్ త్రూ ఉంటే కూడా మేము మీకు ప్రెస్కు మేము తెలియజేస్తాం. जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जवाद जार खान, सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन, बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स, अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है। आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद।